ఇప్పుడు మనం వాలెట్ని మైగ్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం మైనింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుద్ది. 3 గేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మైనెట్ ఆప్షన్ ఉంది కదా, ఈ మైనెట్ మీద క్లిక్ చేస్తాం. ఈ మైనెట్ మీద క్లిక్ చేసాక మనకి ఇలాగైతే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనకి మైనెట్ చెక్ లిస్ట్ అని చూసారా, ఈ మైనెట్ చెక్ లిస్ట్ మీద ప్రెస్ చేయాలి. చేసినప్పుడు మనకి ఇలాగ ఓపెన్ అవుద్ది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. పిఐ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకుంటే గ్రీన్ కలర్ అవుద్ది. వాలెట్ని క్రియేట్ చేసుకుంటే గ్రీన్ కలర్ పడుద్ది. వాలెట్ కన్ఫర్మేషన్ చేసుకుంటే గ్రీన్ కలర్ అవుద్ది. లాకప్ చేసుకుంటే గ్రీన్ కలర్ అవుద్ది. తర్వాత కేవైసీ సబ్మిట్ చేస్తే గ్రీన్ కలర్ అవుద్ది. కేవైసీ రిజల్ట్ సక్సెస్ అయితే గ్రీన్ కలర్ పడుద్ది. ఇట్లాగా ఈ 6 బాక్సులు గ్రీన్ కలర్ అయిన తర్వాత మనం 7వ బాక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది 7వ బాక్స్. ఈ 7వ బాక్స్లో ఏమైనా ఉంది, సైన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ స్టార్ట్ టోకెన్స్ అని ఉంది. ఇది మనం డిజిటల్గా కంపెనీకి సైన్ చేసుకుంటున్నాం. మనం డిజిటల్ ఒప్పందం అన్నమాట ఇది. ఈ డిజిటల్ ఒప్పందాన్నే మైగ్రేషన్ అంటారు. ఈ మైగ్రేషన్ ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఈ 6 బాక్సులు గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత మాత్రమే చేసుకోవడానికి వీలుండుద్ది. ఇది మన చేతుల్లో లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి. కేవైసీ కంప్లీట్ అవ్వాలి, కేవైసీ రిజల్ట్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే దీన్ని చేసుకోవడానికి అయితే వీలుండిద్ది. ఓకేనా? ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎలాగైతే ఓపెన్ అవుద్ది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనం ఇంకా కిందకు వచ్చేయాలి. కిందకి దీని పైకి అంటా ఉంటుంటే మనం కిందకు వస్తాము. ఇదంతా మనకి డిజిటల్ ఒప్పందం అన్నమాట, అగ్రిమెంట్ అనమాట మనకి ఇది. ఓకేనా? కింద మనకి యాక్సెప్ట్ అని ఉంది కదా, ఈ యాక్సెప్ట్ మీద మనం క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలాగ ఓపెన్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదేంటో మీకు అర్థమవుతుంది కదా. ఇదేందో మీకు అర్థమవుతుందా? మనం వాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్స్పేస్ అని ఒక పాస్వర్డ్ ఉండిద్ది 24 లెటర్స్తో. ఆ 24 లెటర్స్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోమని చెప్పాను, రాసుకోమని చెప్పాను. ఎక్కడైనా సరే జాగ్రత్తగా సేవ్ చేసుకోమని చెప్పాను. అది మనకు లైఫ్ లాంగ్ అయితే ఉండిద్ది. ఇప్పుడు ఆ పాస్వర్డ్ అనేది మనం ఇందులో పేస్ట్ చేయాలి. దాన్ని కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసి సైన్ చేయాలి, అంటే డిజిటల్ సైన్ చేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని సేవ్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనం పేస్ట్ చేయాలి. సో నేనైతే కాపీ చేసి పేస్ట్ చేశాను. తర్వాత మనకి ఈ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఎప్పుడైతే మనం ఆ పాస్వర్డ్ని మనం అక్కడ పేస్ట్ చేసి సైన్ చేస్తామో అప్పుడు మనం ఇలా వచ్చింది, యువర్ ఆల్ సెట్ అని వచ్చింది. కింద ఐ అండర్స్టూడ్ అని ఉండుద్ది. ఐ అండర్స్టాండ్ మీద మనం క్లిక్ చేయాలి. ఐ అండర్స్టాండ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి క్రియేషన్ అయిపోయింది ఇది. ఓకేనా? ఇది మన వాలెట్ అడ్రస్. మనం డిజిటల్గా సైన్ చేసాము, మైగ్రేషన్ అయినట్లు లెక్క. ఓకేనా? ఇలా చేసుకోవాలి వాలెట్ మైగ్రేషన్ అనేది, ఇలా చేసుకోవాలి ఆఫ్టర్ కేవైసీ తర్వాత. సో ఇంతటితో మనకి వాలెట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మనకి వాలెట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మన వాలెట్ అడ్రస్. ఇప్పుడు ఈ వాలెట్లోకి మనకు వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి ఆఫ్టర్ మైనేట్ తర్వాత. దీని తర్వాత ఇంకో కింద ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ అనేది కూడా మన చేతుల్లో ఉండదు. దీని తర్వాత దాని అంతా అదే గ్రీన్ కలర్ అవుద్ది. మైనేట్ అయినాక అది కంపెనీ లాంచ్ అయిన తర్వాత అది గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి వాలెట్ని ఆఫ్టర్ కేవైసీ తర్వాత మైగ్రేషన్ చేసుకునే విధానం. ఫ్రెండ్స్ చూడండి, మనం డిజిటల్ సైన్ చేసాము, వాలెట్ని మైగ్రేషన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఈ 7వ బాక్స్ కూడా గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా? ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లోకి 7 బాక్సులు అనేవి గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయినాయి. ఈ 8వ బాక్స్ అయితే ఉంది, ఇది మన చేతుల్లో లేదు. ఇది మనంతటా మనం చేసుకునేది కాదు. కేవైసీ ఎలాగో మన చేతుల్లో లేదు. స్లాట్ వచ్చినాక మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇది కూడా అంతే, మన కంపెనీ లాంచ్ అయిన తర్వాత, పైకాయలు లాంచ్ అయిన తర్వాత ఇది కూడా గ్రీన్ కలర్లోకి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి అనేది వచ్చేసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్?